నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి మలయాళం ఇండస్ట్రీ దానికి సంబంధించి ఈ మధ్య ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే డ్రగ్స్ కేసుది బాగా ట్రెండ్ అవుతుంది సార్. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఆ కేసు అనేది నడుస్తుంది. సో అదే కేసు వరకే నడుస్తుంది అంటారా, లేకపోతే శిక్షలు అనేది వాళ్ళకి పడదంటారా, ఏమైనా సపోర్ట్ అనేది ఉంటుందా? అదేవిధంగా వీళ్ళు ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల సెలబ్రిటీస్కి, హీరోయిన్స్కి హెల్త్ పరంగా, కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది కదా సార్. సో అది వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా డ్రగ్స్ అనేది నేను సినిమా తీశాను, ఇంకా పుట్టలేదు, కీచురాళ్ళు అని, ఒక 34 years బ్యాక్. ఓకే. చాలా అడ్వాన్స్డ్ అని కమర్షియల్గా ఆడలేక అందులో ఉషా ఓతప్ ఇంగ్లీష్ టైప్లో పాడడం ఉంటుంది అనమాట. సినిమా ఓపెనింగే డ్రగ్స్ మీద ఓపెన్ అవుద్ది, మ్యారియోనా మీద ఓపెన్ అవుద్ది అనమాట. దాని మీద కుర్రోళ్ళు ఎలా పాడైపోయారు అనేది చూపించు మ్యూజిక్ అండ్ డ్రగ్స్ మీద తీసారనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది ఆగదు. ఇది యాక్చువల్లీ ఆగేదే ఉంది, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు మందు కొట్టడం అనేది ఉంది కదా, అది ప్రైమరీ. అది పబ్స్లోకి వెళ్ళి మందు కాక్టైల్స్ అమ్మాయిలు తాగుతారు కదా, దాంతోపాటు ఉంటాయి ఇంజెక్షన్స్ అని, అవి తీసుకుంటారు యాక్చువల్గా. తీసుకుని డ్రగ్స్ బాగుందో ఎన్ని ఐవాష్ అంతే. ఇప్పుడు డ్రగ్ కేసు అనేది ఎక్కడ మెక్సికోలో స్టార్ట్ అయింది, అమెరికాలో. వాళ్ళనే కంట్రోల్ చేయలేరు. పెద్ద పెద్ద వాళ్ళ మీద మంచి మంచి నెట్ఫ్లిక్స్లో అవి కూడా ఉన్నాయి, ఓకేనా. డ్రగ్ లాట్స్ మీద తీసిన వెబ్ సిరీస్ పెద్ద సూపర్ సక్సెస్ కూడా అవి. సో అవి వీళ్ళని చూడరు, ఇంకా వాళ్ళకి అడ్డ వచ్చిన వాళ్ళు లేపేయడమే. అంచేత అంత పెద్ద ర్యాకెట్ హైదరాబాద్లో ఉంది, మెడ్రాస్లో ఉంది, నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఉంది. ఎల్ఎస్డి ఇవన్నీ గోవా వెళ్ళి తీసుకోవడం. ఇక్కడ ఎందుకు వస్తారు గోవా, ఫారిన్ కంట్రీ నుంచి తక్కువ ఖరీదు ఇక్కడ. ఇదే ఎల్ఎస్డి అక్కడ తీసుకోవడం సరిపోరేళ్ళు. ఈ టూరిస్టులు డర్టీ ఫెలోస్ వస్తారు కదా అమెరికా నుంచి, అక్కడికి వెళ్ళగానే ఒక సైకిల్ తీసుకుంటారు. గోవా వెళ్ళగానే ఫస్ట్ అక్కడికి వెళ్తారు. ముందు మ్యారియానా కొనుక్కుంటారు, డోప్ కొనుక్కుంటారు. అదే ఒక 15 రోజులకి సరిపడికి అది కొనుక్కుంటారు డోపు. ఒక 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి అక్కడ అది చాలా ఖరీదు. అదే ఇంకా బాగా డబ్బు ఉన్నవాడు వచ్చినాడు వాడు ఎల్ఎస్టీకి వెళ్తాడు. ఎల్ఎస్టీ ఫ్రెష్ ఉంటుంది, ఇంజక్షన్ కాకుండా నాలుగు మీద పెడతారు. అదొక 6 గంటలు ఉంటుంది. ఈ 6 గంటలు వాడిని చూడడానికి మళ్ళీ వాడికి ఒక 5,000 ఇస్తారు, లేకపోతే సముద్రంలో పోతాడు. సో ఇది డ్రగ్స్. ఇవి అందరూ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, పబ్స్లో ఉన్నాయి. ఇది చేసేవాళ్ళు వెనకాల పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డ్రగ్స్లో పెద్ద వ్యాపారం అది, చాలా పెద్ద డబ్బు ఉంది యాక్చువల్గా. ఒక అమ్మాయి రోజుకు ఒక 1,00,000 రూపాయలు అమ్మింది అనుకో, దానికి ఒక 30,000 వస్తుంది. ఎవరిస్తారు? లేకపోతేనే ఊరుకునే సినిమాలో చేస్తూ ఉంటారు. డబ్బులు డైలీ ఇన్కమ్ ఉండదు కదా సినిమా వాళ్ళకి, ఎవరికి కూడా డైలీ ఇన్కమ్ ఉండదు. డైలీ ఇన్కమ్ కోసం చూస్తారు. 1,00,000 రావచ్చు, 50,000 రావచ్చు. ఏముంది ఇది లోపలికి వచ్చినాయి 4-5 ట్యాబ్లెట్లు, ఒక స్ట్రిప్స్ పట్టుకెళ్తే చాలు. యూ హ్యావ్ అని అడుగుతారు వెళ్ళగానే. ఎస్ అని చెప్పేసి టాయిలెట్ రూమ్లోకి వెళ్ళేస్తుంది. ఇది జరుగుతుంది యాక్చువల్గా. ఇవి అన్ని చోట్ల జరుగుతుంది. ఇది ఎవడ ఆపుతాడు? వాళ్ళు పెడ్లర్స్ కాదు. పెడ్లర్ అంటే డ్రగ్స్ అమ్మేవాడు, కార్టల్ ఇంకా పెద్దోడు. వాళ్ళు బిజినెస్ చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు అమ్మగలరు. అమ్మటం కూడా కాదు, వాళ్ళు కొనేసుకుంటుంది. ఒక 1,00,000 రూపాయలు ఇంకో 2 లక్షలకు అమ్ముద్ది. దీని ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు అది. సో అంటే వాళ్ళకి సీక్రెట్గా వాళ్ళ బ్యాగులు సెర్చ్ చేయరు కదా, వాళ్ళకి సెపరేట్గా శానిటరీ అని అన్నీ ఉంటాయి కదా. అంచేత వాళ్ళు ఎక్కువ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు లోపల పెట్టుకున్న కనపడదు. ఓకే. అబ్బాయిలు చేసేది ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్కి వెళ్తే వాడిని కనిపెట్టచ్చు. ఏ పనుల బండిలో వస్తున్నాను అనేటప్పటికి అటు బండి దగ్గరికి ఇంకోటి ఎవడో ఒక చిన్న కరోనా పంపించి అడిగి ఇచ్చేస్తాడు. అడుగు 10,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు. వీళ్ళందరూ స్మాల్ ఫిషీ. అసలు అమ్మేవాడు వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళకి 100 మందికి ఇచ్చినవాడు వాడు ఎంత బిజినెస్ చేస్తాడు? రోజు 1 కోటి రూపాయలు చేస్తాడు. వాడు సర్దేస్తాడు పోలీసులు. జరిగేదే అది కదండి మన ఇండియాలోనూ. ఎక్కడికక్కడే వాళ్ళని సర్దేటువంటి డబ్బులు ఇచ్చేస్తారు. దానికోసం అప్పుడప్పుడు అడావుట్ చేస్తూ ఉంటారు. కలెక్షన్లు తక్కువైనాయనుకో ఈ డిపార్ట్మెంట్లకి, మళ్ళీ డ్రగ్స్ మీద పడతారు. ఇక్కడ లేవా? అదే నా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో చెప్తే నాకు డబ్బులు ఇస్తే నేను దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి పెట్టుకుని మొత్తం పెడతాను. దాన్ని చేయలేరు పోలీసులు? వాళ్ళు చేయగలరు, ఎందుకు చేయరు? ఎక్కడికక్కడే ఇట్ ఈస్ బీన్ మెల్లోడ్ డౌన్, అంటే డొక్కేశారు అనమాట. డ్రగ్స్ లేని సిటీ ఏముంది? టౌన్స్లోకి వచ్చేస్తుంటేనే
నువ్వు అమలాపురం పక్కకి వెళ్తే చిన్న చిన్న పల్లెటూరులు అమ్మేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలాగ అందిందో అక్కడ తెలియదు, కానీ మొత్తం అన్ని చోట్లను ఎక్కువ అక్కడ అమలాపురం కోనసీమ సైడ్ ప్రతి ఒక్కటి ఇలా బాడీ పీరియడే. ఓకే. ఒకసారి అలవాటు పడతాడు, సరదాగా ఉంటుంది అంతే. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలో గొప్పతోళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒక కోనసీమే కాదు, కేరళ అంతా కోనసీమే. కేరళ అంతా హ్యాపీగా ఉండేది. అంచేత డబ్బులు ఉన్న ప్రతి ఒక్కడు ఫస్ట్ కొనేది డ్రగ్సే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో. హైదరాబాద్లో అందరూ టేస్ట్ చేశారు. బట్ పేర్లు చెప్పడం జరగదు, కానీ అందరూ ఈ చేసేవాడు పెద్దోడు ఉంటాడు, ఆడికంటే పెద్దోడు ఉంటాడు. వాళ్ళు డెఫినెట్గా ఈ కేసులు రాకుండా చేస్తారు. ఆ ప్రతి పెట్టి కేసుకి నువ్వు దొరికిపోయావు అనుకో, నీకు వచ్చి రక్షించడు. అవి నువ్వు పడాలి. నీలాంటి వాళ్ళు 10 మందికి వాడు ₹1,00,00,000 ఇస్తే సామాను మెటీరియల్, వాడు వాళ్ళ తరపున ఏమన్నా ఇస్తాడు. ఎవరిదాడే కాపాడుకోవాలి. మిమ్మల్ని అందరూ కాపాడడానికి ఆడేందుకు వస్తాడు? నీకు ఎవరు అమ్మాయి ఏదో ఎవరు అమ్మాయి నాకు తెలియదు, మరి మా ఇంట్లో కింద కుర్రోడు అన్నాడు అమ్మాయి అంటది. ఎందుకు కొన్నాడు? నాకు నా ఫ్రెండ్స్కి కావాలని కొన్నామంట. మరి నాకు అలవాటు లేదండి, మా ఫ్రెండ్స్కి కావాలి. ఇలాగ అమ్మటం వల్ల నీకు ఇలాగ అమ్మటం వల్ల నాకు 10,000 వస్తుంది అంటది. ఏం చేస్తారు వాళ్ళు? వదిలేస్తారు వాళ్ళు. అందరూ వదలబడి ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని పట్టుకుంటే మొత్తం బయటకు వచ్చేసేటట్టుగా ఎవరు ఉండరు. ఎవరి కాళ్ళే అక్కడికక్కడే చేతులు కడిగేసుకున్నట్టుగానే అమ్మేస్తూ ఉంటారు, డ్రగ్స్ ఎస్పెషల్లీ. ఇంకా పెద్ద అయిందనుకోండి, ఇంకా పెద్దదైతే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్గా. సరేనా? సో ఈ డ్రగ్స్ అనేది పెద్ద పెద్ద పిష్యులు దొరకరు. వాళ్ళు ఎవరెవరో అని పోలీస్కి బోల్డంత ఫెసిలిటీ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడన్నా నీకు ఒక నెక్లెస్ పోయిందనుకో మన ఇంట్లోనో, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ తెలుసు. పెద్ద విచిత్రం ఏంటంటే అడిగినవాడు కొంచెం స్ట్రాంగ్ అనుకోండి, అప్పటికి నలుగురు ఎంత ఉంటారు వీళ్ళు తెలిసినవాడు. ఎరా కొడతానండి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదండి వేస్తానన్నాడు. ఏదో బెటరా నెక్లెస్, దాన్ని మొక్కలు ఎర్ర చేసేసి మిగిలింది వీళ్ళకి ఇస్తారు. అదే లేదా ఇంకొకళ్ళు నెక్లెస్ వీడికి ఇస్తారు. మీరు మాట్లాడకుండా పట్టుకెళ్ళిపోండి, ఈ నెక్లెస్ మనం అమ్మేసుకుందాం, డైమండ్స్ ఉన్నాయి కాబట్టి 10 లక్షలకి. వాళ్ళకి తెలిసే జరుగుతూ ఉంటుంది. చాలామంది, అందరూ కాదు, చాలామంది పోలీస్ స్టేషన్లో జరిగిన తంతే వాళ్ళందరూ దొంగలందరూ తెలిసిన వాళ్ళే, అందులో ఉండి వెళ్ళినోడే. అదేందా ఇంత ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకి తెలుసు. డ్రగ్లు ఎవడ అమ్ముతున్నాడో, ఏ పబ్లో అమ్ముతున్నాడో తెలియదా? ఎనీ పబ్ యూ గో టుడే, నువ్వు మామూలుగా వెళ్ళి వాళ్ళు అడిగితే చెప్తారు ఐ వాంట్ సంథింగ్ అంటే వాళ్ళే ఇస్తారు. అక్కడ అమ్మాయి ఉందా అని అడగండి, అక్కడ వెనకాల టాయిలెట్ వెనకాల ఒకడు కూర్చుని ఉంటాడు, అక్కడ ఆవిడ ఇటు ఉండేవాడు ఒకడు కూర్చుని ఉంటాడు అని అడిగితే అన్నాం అనుకో ఇచ్చేతాడు. అదేందా అంచేత డ్రగ్స్ అమ్మని ప్లేస్ లేదు. అక్కడికి ఎవరు రారు. ఒకవేళ వచ్చినాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవడ ఈ పోలీసులు కొత్తగా వచ్చినట్టాడు, ఆడెవరు వస్తున్నాడు అంటాడు. ఆడికి తెలుసు వీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారని. సడన్గా రైట్ చేస్తే దొరికిన వాళ్ళు ఆ రేవ్ పార్టీలో ఎందుకు వెళ్తారు? అక్కడ కూడా సొమ్ములు బాగా దొరుకుతాయి కాబట్టి. మీకు అర్థమైనప్పుడు మీకు అందరూ కాదు, సమ్ పీపుల్ ఆర్ దేర్ వేర్ పోలీస్ పీపుల్ ఆల్సో ఎక్స్ప్లాయిట్ ఆ సిట్యువేషన్, సందర్భాన్ని. నాట్ ఎవ్రీబడి, సమ్ పీపులే. అంచేత ఈ డ్రగ్స్ అనేది దొరకరంటే వాళ్ళు ఆల్రెడీ దొరికినట్టే తెలుసు వాళ్ళకి, అంతా తెలుసు, అన్నీ తెలుసు. పోలీస్ పీపుల్కి తెలియదు ఎలా ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంటే అది. వాళ్ళకి ఆ ఊర్లో ఎవరెవరు అమ్ముతున్నారో తెలియదు, అసలు ఎవరెవరు దొంగలు తెలియదు. ఆ ఏరియాలో ఏ ఏరియాకి ఆ ఏరియా ఎవడెవడు నెక్లెస్ స్పెషలిస్టు, ఎక్కడెక్కడ పిక్ పాకెట్లు, ఎవరెవరు గిన్నెలు దుబ్బేస్తాడు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి వీళ్ళ చేతుల్లో వాళ్ళు దెబ్బలు తిన్నవాళ్ళు, వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళంతా గుండెల మీద చేసుకుని ప్రతి సీఏని అడగండి మొత్తం చెప్తాడు ఆయన. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎవ్రీథింగ్ దే నో. నీకు సరుకు కావాలా వద్దా అది ఒకటే. ఆయన పెద్ద ఆయన డిఐజీ ఎవరు చెప్తే డిఎస్పీ అది డెఫినెట్గా దొరకాలంటే 2 రోజులు పట్టేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, దే నో ఎవ్రీథింగ్. అర్థమైనప్పుడు చెయ్యాలా చేయకూడదా అనే డెసిషన్ ఒకటే మటుకు వాళ్ళు నిర్ణయించుకోవాలంతే. అదర్వైజ్ 90% క్రైమ్స్ వాళ్ళు ప్రూవ్ చేయగలరు. మన వాళ్ళని తక్కువ తెలియదు, అన్నీ తెలుసు వాళ్ళకి. పోలీస్ దోస్ ఎవ్రీథింగ్. కాకపోతే ఎందుకు చేయట్లేదంటే రకరకాల కారణాలు. ఆడెవడో దగ్గర దొరుకుతున్నాడు, వెనకాల మినిస్టర్ కోరుకుంటాడు, ఏం చేస్తాడైనా. అర్థమైనప్పుడు మీకు. అంచేత ఇలా వాళ్ళకుండే రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటే దొరక మామూలు వాళ్ళు దొరుకుతారు. కొంచెం నాకుని వాళ్ళు ఉంటారు కదా, చిన్న టాబ్లెట్ ఇద్దరు కలిసి చేసుకుంటారు. అది ఒకే ఎంత ఉంటుంది అది, దాన్ని 2 అమ్మాయిలు వేసుకుంటారు. వాళ్ళు దొరుకుతారు. ఏం చేస్తాను అన్నాడు గడవలు వచ్చి దొరికిపోతారు. వాళ్ళకి పట్టుకుని ఏం చేస్తాను, వాళ్ళు బ్యాగ్ అంతా వెతుకున్నా ఒకటే దొరుకుతుంది నీకు.
అంచేత స్మాల్ ఫిష్ని ఎప్పుడైనా ఎందుకు అడాప్ట్ చేస్తారంటే మేము అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పడం కోసం కూడా చేయొచ్చు. ఎవరు అమ్ముతున్నారో ఎవరు వాడుతున్నారో పక్కన పెట్టండి, అందరు వాడతారు చాలామంది, 90% గర్ల్స్ అండ్ బాయ్స్. ఎవరు అమ్ముతున్నారు అనేది ఆ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుసు, వీళ్ళకంటే పైన ఉన్న వాళ్ళు తెలుసు, వాళ్ళకంటే ఉన్న పైన ఉన్న వాళ్ళు కూడా పోలీస్ నోస్. ముంబై పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో తెలుసు, టౌన్లో తెలుసు. రాజమండ్రిలో ఒకటి బ్లేడ్ మ్యాచ్ అని ఒకటి ఉంది. బ్లేడ్ అతనేత కూడా బయటకు వచ్చి కార్లు ఆపి కొంచెం డబ్బున్న వాళ్ళని బ్లేడ్ ఇచ్చి కోసేస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బుల్లో పెడతా ఉంటారు. ఓకే, అదైతే వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి ఆ ఎమ్మెల్యేకి తెలుసు, ఆ పోలీసులకు కూడా తెలుసు. ఇదంతా తెలిసి జరుగుతున్న భాగవతమే. ఎస్పెషల్లీ ఇండియాలో కానీ మెక్సికోలో కానీ ఇలా కొంచెం రగ్గడ్గా ఉంటాయి కదా కంట్రీస్, అన్నీ అంతే. అది పెద్ద బిజినెస్, అది $1 బిలియన్ ఆఫ్ బిజినెస్ అది. అంచేత ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. దేని గురించి మరి స్పెషల్గా ఎందుకు పట్టుకోవట్లేదు అంటే అది ఎవ్రీబడి ఆ రీజన్ కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.